సూరజ్, దీప, కార్తిక్ మాటల ద్వారా నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన శివన్నారాయణ. లైవ్ కుకింగ్ ప్లాన్తో అదరగొట్టిన దీప. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. గొడవ మొత్తం జరిగిన తర్వాత జ్యోత్స్న ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటూ ఇక మెల్లగా జారుకుంటూ అప్పుడే సూరజ్ చిటికలు వేసి జ్యోత్స్న అని పిలుస్తాడు. ఏంటి మేడం గారు మెల్లగా జారుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి మెల్లగా జారుకునేది, నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ముందే చెప్పాను కదా, ఈ రోజు నుంచి నీకు నేను చుక్కలు చూపిస్తాను. ఇక ఎప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోవు అని చెప్పాను కదా. చూసావా నీ ప్లాన్ని ఎలా తిప్పికొట్టానో? వాడికి డబ్బులు ఇచ్చి ప్లేటులో బొద్దింక పెట్టి ఈ బ్రాంచ్ పరువు తీయమని నువ్వే చేసావని ఇదంతా కూడా ఆ కుట్ర నాకు తెలుసు. అందుకనే రివర్స్లో డ్రామా ఆడి నువ్వు ఎలా అయితే వాణ్ణి కొని ఇదంతా చెప్పించావో అలాగే నేను కూడా నాటకం ఆడే వాడి చేత నిజం చెప్పించాను. ఇదంతా చేయించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కానీ వాడి చేతే నీ పేరు కూడా బయట పెట్టిద్దామని అనుకున్నాను. కానీ ఇంతలో దీపగారు ఆపారు. దీపగారు నిజాన్ని చెప్పకుండా ఆపి అక్కడ అందరి ముందు మీ చంప పగలకుండా కాపాడారు. లేకపోతే వాడికి తగిలిన దెబ్బలే మీకు కూడా తగిలేయి. వాణ్ణి చంప పగలగొట్టినట్టే శివన్నారాయణ గారు ఆ ప్లేసులో మీ చంప పగలగొట్టేవాళ్ళు అని చెప్తూ ఉంటాడు. సూరజ్ అయితే ఇల్లలక్కనే పండగ కాదు కదా, ఏదో ఒక ప్లాన్ ఫెయిల్ అయ్యిందని మరొకటి కూడా అలాగే ప్లాన్ ఫెయిల్ అవుతుందని, అది కూడా నువ్వే చెడగొడతావని నువ్వెలా అనుకుంటావో? ఏదో ఒక్కసారి గెలిచినంత మాత్రాన ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకోకు. ఈ జ్యోత్స్న రంగంలోకి దిగిందంటే ఏదో రకంగా ఆ పని పూర్తి చేసే తీరుతుంది. ఇప్పుడేదో జరిగిందని నేను వెనకడుగు వెయ్యను. చూస్తూ ఉండు. ఆ దీప సీఈఓ సీట్లో కూర్చోదు. నిన్ను కూడా ఈ ఊళ్ళో లేకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది నీ వల్ల కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను. దీపగారే సీఈఓ సీట్లో కూర్చుంటారు. నేను కూర్చోబెడతాను. చూస్తూ ఉండు. ఈ సూరజ్ మాట అంటే మాటే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను అని జ్యోత్స్న, సూరజ్ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక జ్యోత్స్న సూరజ్ మాటలు విని వీడేంటి ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడు అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక సూరజ్ని దీప అయితే అడుగుతూ ఉంటుంది. ఆఫీస్ టైము అయిపోయింది. నేను బిజినెస్ కోసం ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నాను. దాని గురించి డిస్కషన్ చేసుకోవడానికి మా ఇంటికి వస్తారా సూరజ్ గారు అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక సూరజ్ అయితే వస్తాను దీప గారు, తప్పకుండా వస్తాను, పదండి వెళ్దాం అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్, దీప, సూరజ్ ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరైతే వస్తారు. అప్పుడు ఇక జ్యోత్స్న తన కారు వేసుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు జ్యోత్స్న నన్ను రమ్మనకుండానే వెళ్ళిపోయింది అని కార్తీక్ అయితే అంటాడు. అలా కార్తీక్ అన్న తర్వాత అప్పుడే ఇక దీప అయితే ఏ బావా ఫీల్ అవుతున్నావా జ్యోత్స్న నిన్ను రమ్మనలేదని అని అడుగుతూ ఉంటుంది. దీప అదేం లేదులే దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక ముగ్గురు కూడా ఇంటి దగ్గర కారు ఆపి ఇక కారు దిగుతారు. అప్పుడు ఇక జ్యోత్స్న కూడా ఇంటికి వస్తుంది. సూరజ్ రావడం చూసిన జ్యోత్స్న అయితే ఏంటి ఇతనెందుకు ఇంటికి వచ్చాడు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీప తనతో కొంచెం బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకోవాలి, అందుకని ఇంటికి రమ్మన్నాను అని దీప అనడంతో ఇంటికి రమ్మనేదేంటి, ఆఫీస్లో విషయాలు ఆఫీసులోనే తేల్చుకోవాలి, అంతే తప్ప ఇంటికి తీసుకురావడం ఏంటి? తాతయ్య మీకు చెప్పారు కదా, తాతయ్య మాటని కాదంటావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దీప తాతయ్య పర్మిషన్ అడిగే నేను తీసుకొచ్చాను అని అంటూ ఉండగా, అంటే తాతయ్య పర్మిషన్ అడిగి తీసుకొచ్చానని నాతో అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పి ఆ సూరజ్ని లోపలికి తీసుకొస్తావా అని జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఇంతలో శివన్నారాయణ వచ్చి దీప చెప్పింది నిజమే. దీప నన్ను పర్మిషన్ అడిగింది సూరజ్ని ఇంటికి తీసుకురావడానికి. నేను కూడా బిజినెస్ విషయం కదా సరే అని ఒప్పుకున్నాను. తను నిజం చెప్పినా నువ్వెందుకు అలా వాదిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని. అది కాదు తాత అని అంటూ ఉంటే ఇక చాలు ఆపు. ఇంటికి వస్తున్న మనిషిని మధ్యలోనే ఆపేసి ఏంటా డిస్కషన్ నువ్వు?
ఇది బిజినెస్ గురించి. దీప తనకేదో ప్లాన్ వచ్చిందని మాట్లాడుకుందామని పిలిచింది. దాంట్లో తప్పేముంది? అయినా ప్రతిసారి ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదని అన్నాం, కానీ ఇలా బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన డిస్కషన్ మాట్లాడుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తన మాటలేం పట్టించుకోకండి, మీరు లోపలికి వెళ్ళండి అని సూరజ్ని, దీపని, కార్తిక్ని వెళ్ళమంటాడు. అలా వెళ్ళమన్న తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. అప్పుడే పారిజాతం, ఏమైందే, ఏదో ఇవాళ ప్లాన్ చేశానన్నావు కదా, సక్సెస్ అయిందా అని అడుగుతూ ఉంటే, ఏంటి సక్సెస్ అయ్యేది? వాడు దొరికిపోయాడు, ఈ సూరజ్ గాడు నాకు ఎముడై కూర్చున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే వాడు రాత్రి ఫోన్లో చెప్పినట్టే నీకు ఇక నిద్ర లేని రాత్రులే చూపిస్తాడనమాట అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి అంత సిల్లీగా మాట్లాడుతున్నావు? వాడు నాతోనే ఛాలెంజ్ చేశాడు, ఆ దీపని సీఈఓ సీట్లో కూర్చోబెడతానని. చూద్దాం, వాడు ఈ జ్యోత్స్నతో పెట్టుకున్నాడు, ఈ జ్యోత్స్న గురించి పూర్తిగా తెలియదు కదా అని అంటూ ఉంటే, మరి వాడు గురించి నీకు తెలుసా? వాడు నిన్ను తలదన్నేవాడేమో, అందుకని నీతోనే వాడు ఛాలెంజ్ చేస్తుంటాడు. నా వాడు మాటలు, ప్రవర్తన చూస్తుంటేనే నాకు అర్థమైపోతుంది అని పారిజాతం అంటూ ఉంటుంది. తర్వాత కార్తిక్, దీప సూరజ్ గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బావా, నాకు ఒక ప్లాన్ వచ్చింది. అదేంటంటే ఇప్పుడు లైవ్ అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. ఆగు దీప, మీరిద్దరూ మాట్లాడుకునే ముందు నేను నిన్నొకటి అడగాలి అని అంటూ ఉంటాడు కార్తిక్. ఇంతలో శివనారాయణ అక్కడికి దీపతో మాట్లాడదామని వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ వచ్చేటప్పటికి, నువ్వు అతను ఎవరు ఇదంతా చేయించిందో అని నిజాన్ని బయట పెడుతూ ఉంటే ఎందుకు నువ్వు ఆపేశావు? అతన్ని నిజాన్ని ఎందుకు చెప్పనివ్వలేదు అని అడుగుతూ ఉంటాడు దీపని కార్తిక్. అప్పుడే ఇక శివనారాయణ గుమ్మం కాడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇక దీప ఇలా అంటుంది, అది కాదు బావా, అతని చేత ఇదంతా ఎవరు చేయించారో, కావాలని అక్కడ తినే పదార్థంలో బొద్దింకని అతను పెట్టడానికి కారణం ఎవరో మనకి తెలుసు, కానీ తెలిసినా తెలియకుండా నేను ఎందుకు ఉన్నానో తెలుసా? అతను నిజాన్ని ఎందుకు బయటను పెట్టనివ్వలేదో తెలుసా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే కార్తిక్ అయితే, ప్రతి విషయంలో కూడా మనం జ్యోత్స్నాని కాపాడుకుంటూనే వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అతను జ్యోత్స్న చెప్తేనే ఇదంతా చేశాడు, జ్యోత్స్నానే అతనికి డబ్బించి చేయించింది, అతని పేరు బయట పెట్టేసేవాడు జ్యోత్స్న అని, మరి నువ్వెందుకు ఆపావు అని అనగానే శివనారాయణ ఆగిపోయి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా జ్యోత్స్న చేయించిందా అని స్టన్ అయిపోతాడు. అప్పుడే దీప, అక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్తో సిద్ధంగా ఉన్నారు బావా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే ఎంత వైరల్ అయిపోతుందో మనం చూస్తూనే ఉన్నామో. వాళ్ళు మన బ్రాంచ్ గురించి అతను గొడవ పడేటప్పుడు వీడియో తీశారు, ఆ గొడవని సోషల్ మీడియాలో పెడదామని. తర్వాత అతనే ఇదంతా కావాలని చేశాడు, ఎవరో చేయించారన్న విషయాన్ని కూడా వాళ్ళు వీడియో తీస్తూనే ఉన్నారు. ఈ సమయంలో అతను జ్యోత్స్న పేరు బయట పెడితే పరువు పోయేది తాతయ్యదే. అందరూ జ్యోత్స్న అని చెప్పరు, శివనారాయణ గారి మనవరాలే, కావాలని తన సొంత కంపెనీనే చెడగొట్టాలని తన సొంత కంపెనీలోనే తను ఇలా స్కామ్ చేసిందంటూ రకరకాల వార్తలు వస్తాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకోవడం మొదలు పెడతారు. నీకు తెలిసిందే కదా ఇదంతా, అందుకనే బావా ఆలోచించే నేను అతను నిజాన్ని బయట పెట్టబోతుంటే నేను ఆపాను అని దీప అయితే అంటుంది. అవును కార్తిక్ గారు, దీప గారి ఈ విషయంలో మాత్రం చాలా గొప్పగా ఆలోచించారు. అసలు నేను కూడా అతని చేత జ్యోత్స్న పేరుని బయట పెట్టిద్దామని అనుకున్నాను, నేను ఇంత దూరం ఆలోచించలేదు అని చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే నాకు ముందే తెలుసు అతని చేత ఇదంతా చేయించింది జ్యోత్స్నానే అని. నిజంగా దీపగారు ముందు చూపుకి చాలా అభినందించాలి. దీపగారు, మీరు చాలా గ్రేట్ అండి. ఎవరు ఎక్కడ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అన్నీ మీకు బాగా తెలుసు. నిజంగా రియల్లీ గ్రేట్. మీరు చదువుకున్నది తక్కువైనా సరే మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది అని చెప్తూ ఉంటాడు సూరజ్. అయితే మీరేమన్నా తక్కువ తిన్నారా? మీరు కూడా దీపలాగే కదా ఆలోచించారు అని కార్తీక్ అయితే అంటాడు. ఆ మాట విని సూరజ్, నేను కూడా దీపగారిలాగే ఆలోచించానా? ఏం ఆలోచించాను అని అంటూ ఉంటాడు సూరజ్. అయితే
ఇంకెందుకులేండి దాచిపెడతారు. మీ చేతికి ఉన్న గాయాలు, మీకు తలకి ఉన్న గాయాలు ఎలా తగిలాయి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. చెప్పాను కదా కుక్కలు వెంట పడ్డాయని అని సూరజ్ అనడంతో, ఆ కుక్కలు ఎవరో నాకు తెలుసు. జ్యోత్స్నాని మిమ్మల్ని కొట్టించింది అంతే కదా అని కార్తీక్ అంటాడు. ఆ మాట విని ఒక్కసారి సూరజ్ షాక్ అయిపోతూ, అలాగే దీప కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావా, సూరజ్ని కొట్టించింది జ్యోత్స్నానా అని అనంగాల్ని, అవును మర్దలా, జ్యోత్స్నానే సూరజ్ గారిని కొట్టించింది. కానీ బోర్డు మెంబర్స్ ముందు అతను తాతయ్య పరువు తీయకూడదని, మళ్ళీ తాతయ్య బాధపడతారని తను కూడా నిజాన్ని దాచిపెట్టి ఆ కొట్టిన విషయాన్ని కూడా దాచిపెట్టాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న ఇంతకి తెగిస్తుందా? తను అస్సలు కూడా మారలేదు, మరి ఇంత దిగజారిపోతుందా? జ్యోత్స్నాకి సరైన గుణపాఠం చెప్పి తీరాల్సిందే అని శివనారాయణ అయితే ఇక ఫోన్ అయితే చేస్తాడు ఒకరికి. త్వరగా అతన్ని తీసుకొని ఇంటికి రండి అంటూ ఇక చెప్తాడు ఫోన్లో. తరువాత ఇక దీప అయితే అంటుంది, ముందు బాధపడేది తాతయ్య వాళ్ళు, పరువు పోయేది ఈ ఇంటికి, అందుకే చెడ్డ పేరు రాకూడదని అనుకొని మేము అలా ఆలోచించాము అని కార్తీక్తో చెప్తూ ఉంటుంది దీప. అవును, ఇంతకి మీరు బిజినెస్ గురించి ఏదో ప్లాన్ చెప్తానని డిస్కషన్ చెయ్యాలని చెప్పారు కదా, ఏంటదని సూరజ్ అడుగుతూ ఉండడంతో, దశరథ, సుమిత్ర అంటూ గట్టిగా శివనారాయణ అరుస్తూ ఉంటాడు. అప్పుడే తాతయ్య ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఏం జరుగుంటుంది అని దీప అంటుంది. ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే శివనారాయణని చూసి, ఏంటి నాన్న, ఏం జరిగింది, ఏమైనా అంత కోపంగా ఉన్నారు, ఇంకా పొద్దున్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? అది ఇంకా అంతా అయిపోయింది కదా నాన్న, దాని గురించి ఎందుకు ఇంకా బాధ పెట్టడం, మనది తప్పు లేదని జనాలకు కూడా తెలిసింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే శివనారాయణ, లేదు దశరథ, ఎవరో కావాలని మన బిజినెస్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కంటికి కనిపించని శత్రువులు ఎవరో ఉన్నారో ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి. నలుగురు ముందు అడగకూడదని, మళ్ళీ మన పరువే పోతుందేమో అని నేను అడగలేదు. అందుకని ఇప్పుడు తేల్చుకోవాలని, ఎవరిదంతా చేయించారో తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటే, అతను ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తాడు నాన్న అని దశరథ అంటూ ఉంటాడు. ఇంతలో అతన్ని తీసుకొని కానిస్టేబుల్ అయితే ఇంటికి వస్తాడు. ఇక అతన్ని చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి తాత, వీడిని ఇక్కడికి పిలిపించాడు, ఇప్పుడు వీడు నిజం చెప్పేస్తాడేమో అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే, వీడినెందుకు పిలిపించావు తాత అని అడుగుతూ ఉంటే, కాసేపు మీరందరూ ఎవ్వరూ కూడా మాట్లాడకండి, నేను మాట్లాడతాను అని శివనారాయణ అతను ముందుకు వెళ్తాడు. అతను ముందుకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు, చెప్పు, నీ చేతి ఇదంతా చేయించి మా కంపెనీ పరువు తీయాలని చూసిన వెధవలు ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శివనారాయణ, అది సార్ అని తడబడుతూ ఉంటాడు. వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో నాకు అమౌంట్ నాకు తెలీదు, కానీ నీకు నేను అంతకంతా ఇస్తాను, నిజం చెప్పు. ఇదిగో నీకు కావాల్సిన డబ్బులు 50,000. వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకు 50,000 ఇస్తున్నాను, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక డబ్బుల వైపు చూస్తూ ఉంటే, ఇక తర్వాత పక్కనే ఉన్న జ్యోత్స్న అయితే దానికి 2 ఇస్తానంటూ సైగ చేసి అతనికి నిజం చెప్పొద్దని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక అతనైతే, సార్ నేను చెప్పలేను సార్, చెప్తే మళ్ళీ నాకే రిస్క్, అయినా ఇదంతా నేను ఆడిందేనని తెలిసిపోయింది కదా, ఇంకెందుకు సార్, నన్ను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక శివనారాయణ అయితే, అంటే నీకు ఇంకా డబ్బులు కావాలా, చెప్పు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను, నాకు మాత్రం నీ చేత ఎవరు నా కంపెనీ పరువు తీయించిందో నాకు తెలియాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే జ్యోత్స్న, వీడిని గట్టిగా అడిగి డబ్బులు ఎక్కువ చూపిస్తే ఖచ్చితంగా వీడు నిజం చెప్పేస్తాడు, ఇప్పుడు వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి అని అనుకొని, అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే, ఎందుకు తాతయ్య, అతను ఎలాగో కావాలని చేశానని చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఇతను నిజం చెప్పినంత మాత్రాన మనకేం ఒరుగుతుంది, వాళ్ళెవరో తెలుసుకొని మనం శిక్ష వెయ్యలేం కదా, ఆధారాలు కూడా చూపించలేము, అలాంటప్పుడు ఇంకెందుకు ఇతన్ని మళ్ళీ మనం బ్రతిమలాడడం, పంపించేసే ఇక్కడి నుంచి అని అంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక పంపించేయాలా,
అంటే మన కంపెనీని పరువు తీయాలన్న వాళ్ళ గురించి నీకు తెలుసుకోవాలని లేదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. తెలుసుకొని ఏం చేస్తాం తాత, వదిలేసేయ్, రేయ్ నువ్వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నీకెందుకు అంత తొందర? వాడేదో చెప్పాలని దగ్గరికి వస్తున్నాడు కదా, నువ్వెందుకు అలా కంగారు పడిపోతున్నావు అని అనగానే, నా కంగారు ఎందుకు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే కంగారేం లేదు కదా, నోరు మూసుకొని నుంచో అని శివన్నారాయణ అనగానే, అది కాదు తాత, మళ్ళీ మన కుటుంబ పరువు పోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కుటుంబ పరువు పోతుందా, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అంటూ ఇక జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక సుమిత్ర అయితే, మావయ్య గారు అని అనగానే అప్పుడు ఇక సుమిత్రతో అంటూ ఉంటాడు, కుటుంబ గౌరవం గురించి జ్యోత్స్న మాట్లాడుతుంటే కోపం వస్తుందమ్మా. వీడికి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించింది జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అతను కూడా, నన్ను క్షమించండి సార్, మీరు అన్నది నిజమే, నా చేత చేయించింది ఇదంతా కూడా ఈ జ్యోత్స్న మేడమే, నన్ను వదిలేండి సార్ అని అంటూ ఉంటాడు అతను. కానిస్టేబుల్ అతన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తాడు శివన్నారాయణ. CEO పదవి కోసం ఇంతకి దిగజారిపోతావా నువ్వు? చివరికి మన కంపెనీ పరువుని నువ్వే తీయాలని చూస్తావా? అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. పోటీ అంటే ఒకరికొకరు పోటీగా అసలు బ్రాంచ్ని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచించాలి, కానీ నువ్వు చేసే పనిని మానేసి ఎదుటి వాళ్ళు పైకి ఎదగకూడదని దీప పనిలో నువ్వు కలగ చేసుకొని దీప పనిని చెడగొట్టి తనకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు అని అంటూ అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న, అది కాదు తాత అని అనగానే మరో చంప పగలగొడతాడు. ఇప్పటి వరకు నువ్వెన్ని తప్పులు చేసినా ఏనాడు కూడా నీ మీద చేయి చేసుకోలేదు, ఎందుకంటే నువ్వు ఒక్కగానొక్క మనవరాలివని. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు, చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అనగానే, ఏంటండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏదో తెలియక అని పారిజాతం మధ్యలోకి వస్తుంది. ఇక పారిజాతాన్ని కూడా చంప పగలగొడతాడు. అది నీ వల్లే సర్వనాశనం అయిపోయింది. నీ పెంపకంలో పెరిగే ఇది జీవితం అంటే ఏంటో, బంధాల విలువేంటో ఏమీ తెలుసుకోకుండా పూర్తిగా డబ్బు మనిషిలాగా కుళ్ళు కుశుద్ధాలు స్వార్థంతో పెరిగింది. పారిజాతం ఈ రోజు నుంచి జ్యోత్స్నతో నువ్వు మాట్లాడినా, తన గదిలోకి వెళ్ళినా, తనతో నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిసినా సరే నిన్ను ఇంట్లో నుంచి నీ బట్టల మూటతో సహా బయటికి గెంటేస్తాను అని శివన్నారాయణ అంటాడు. అప్పుడే, తాత నువ్వు ఆవేశపడుకో, ఇలా కూర్చోవచ్చి అని అంటూ ఉంటాడు కార్తీక్. రే, ఈ రోజు నుంచి ఇక నేను ఈ పోటీని విరమించుకుంటున్నాను, దీపని CEO సీట్లో కూర్చోబెడతాను అని అంటాడు శివన్నారాయణ. ఆ మాట వినిక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. లేదు తాత, పోటీ అంటే పోటీనే, ఇలా మధ్యలో ఏదో జరిగిందని దీపని CEO సీట్లో కూర్చోబెట్టడం కాదు, దీప CEO అయ్యే అర్హత ఉందని, ఈ పోటీ ఇంకా సమయం ఉంది కదా, ఆ సమయంలోపే తను నిరూపించుకుంటుంది. దీప CEO పదవికి అంతా కూడా అర్హురాలేనని మనకి ముందే తెలుసు, కానీ బోర్డు మెంబర్స్కి అందరికీ కూడా దీప ఏంటో, తన టాలెంట్ ఏంటో తెలియాలి. అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది. తరువాతే పోటీలో గెలిచే దీప CEO సీట్లో కూర్చుంటుంది అని కార్తీక్ అయితే అంటాడు. అవును తాతయ్య గారు, నాకు నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే నేను CEO సీట్లో కూర్చుంటాను, పోటీ అంటే పోటీనే అని దీప అయితే అంటుంది. చూసావా, వీళ్ళని చూసి నేర్చుకో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. తాతయ్య గారు, ఇక ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. నేను నా బ్రాంచ్ని పైకి తీసుకురావడానికి నేను ఒక ప్లాన్ చేశాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఏంటి దీప ప్లాను అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ఎలాగో మనకి తెలియకుండానే ఈరోజు మన రెస్టారెంట్ గురించి అందరికీ దాని గొప్పతనం గురించి తెలిసింది. ఇంకా వాళ్ళకి తెలియాలంటే లైవ్ కుకింగ్ ప్రాసెస్ పెడదామని నేను నిర్ణయించుకున్నాను. వాళ్ళ కళ్ళ ముందే మనం వంటలు చేసి వాళ్ళకి మనం వడ్డిద్దాము. అదంతా కూడా వచ్చే కస్టమర్లు అందరూ కూడా చూడాలి, మనం ఎంత క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నామో, ఎంత క్వాలిటీ ఆహార పదార్థాలు
దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఎంత క్వాలిటీగా ఉపయోగిస్తున్నామో, ఎంత శుభ్రంగా మనం కుకింగ్ చేస్తున్నామో వచ్చే కస్టమర్లు అందరూ కూడా తెలుసుకుంటే మన రెస్టారెంట్ పేరు ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. అందరూ కూడా మన రెస్టారెంట్ గురించి చెప్తారు. ఈ రోజుల్లో అందరూ కూడా హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారు. కుకింగ్ ఆయిల్ దగ్గర నుంచి తినే ఫుడ్ వరకు కూడా హెల్తీగానే చూస్తున్నారు. మనం వచ్చే కస్టమర్లకి వాళ్ళకి ఇలాంటి హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే ఖచ్చితంగా ఆ బ్రాంచ్ పైకొస్తుంది అని అంటూ దీప అయితే చెప్తుంది. ఆ మాట విని అందరూ కూడా క్లాప్స్ కొడతారు. నిజంగా ఒక రెస్టారెంట్ లాంటి కంపెనీకి సీఈఓ ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచిస్తున్నావమ్మా. నాకు తెలిసి కంపెనీ సీఈఓవి నువ్వే అవుతావు. ఆల్ ది బెస్ట్ అని జ్యోత్స్న ముందే దీపకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.